ఈ వేడుక చూడటానికి మీ అమ్మ నాన్న నోచుకోలేదు బాబు. మనం ఒక చోటై మనసు ఒక చోటై వారి జీవితాలు పండుటాకులా రాలిపోయాయి. మీ నాన్నగారు కాలేజీలో డియర్ లేకుండా పేరు పబ్లిక్ లో పట్టుకుని నన్ను డియర్ అంటావా? 2 lakhs లాటరీ కొట్టిన ఫాదర్ కి ఓన్లీ సన్ నేను. 7 ఆడపిల్లల తండ్రికి 6వ కూతురు నువ్వు. గంటకు తగ్గ బొంతం చూసుకుని లవ్ చేసుకో. హాయ్ హలో డార్లింగ్. నేను ఇచ్చిన లెటర్ అందింది. అది నా లవ్ లెటర్. అర్థమైంది. మరి రిప్లై ఇప్పుడే కావాలా? ఇచ్చేస్తే మిగతా ఏర్పాట్లు కూడా చేసేసుకుంటాను. అయితే పుచ్చుకోండి. చిట్టి ఏమైంది? పళ్ళు రాలి ఒళ్ళో పడ్డాయి. కసపడరాచండి పిలిపించరా గురు. అందుకే కళ్ళు తెరిచి చూసి మరీ లవ్. లేకపోతే పళ్ళైనా రాలుతాయి, ఒళ్ళైనా చెడుతుంది. పోరా. థ్యాంక్ యూ రా గురు. గంటకు తగ్గ పంతులు చూసుకొని లవ్ చేస్తా. తెలుగు మేస్టర్ కప్ప గారు వస్తున్నారు రోయ్. మధ్యమేనండి వెధవన వెధవలారా. వామపాదంబునం తొలంగదో చెలతాంగి నాథులట్లు సేయ పేరలు కంచెందినట్టి కాంతలు ఉచిత వ్యాపారంబులు నేర్వరే విశ్వదాభిరామ వినరవేమ. ఇది వేమన్న పద్యం కోదరా వెధ ఉన్నారు వెధ. అమ్మా నువ్వు మాత్రం సత్యభామవి అనిపించా. మాస్టారు పెళ్ళాం దెబ్బలు తింటున్నా. నీకు పెళ్ళైతే నీకు తెలుస్తుందా? అయితే మాస్టారు మీరు తిన్నట్టేగా తెగా. సైలెన్స్ సైలెన్స్. వెధ ఉన్నారు వెధ. కూర్చో. అరా వెధవా అంటే అర్థం చెప్పండి మాస్టర్ గారు. నా తలరాత. ఒరే చంద్రం, ఆ ధనుంజయుని కడుపుని చెడబుట్టావురా వెధ ఉన్నారు వెధవ. తప్పు సార్, నేను మా అమ్మ కడుపును పుట్టాను. 10 నెలలు మోసి మేస్టర్ ఎక్కడ ఉంటారా వారి పిల్లల్ని? సైలెన్స్ సైలెన్స్. వేమనంటే గుర్తుకొచ్చింది. ఆహాహా ఏం కవిత్వం ఏం కవిత్వం. ఒరే వాసు, ఒక్క వేమన పద్యం చదువురా చూతాన్ని తెలివి. ఏసుకో కోకోకోలా తీసుకో రమ్ము సోడా విశ్వదాభిరామ దినరదేమ. ఒరే ఒరే ఒరే, అది వేమన పద్యం కాదురా వెధవన్నారు వెధవా. నా శాంత పాట. ఒరే మదర్ అంటేనే మీకు అభిమానం లేదే, మదరు టంగు అంటే ఇంకే అభిమానం ఉంటుంది రా వెధవన్నారు వెధవన్నారా. బోర్డు మీద టీకా తాత్పర్యాలతో సహా రాస్తాను, చూసి రాసి యాదవన్నారు వేధవన్నారా. ఒరే వేధవన్నారు వేధవన్నారా, తమ్మున్న మొగాళ్ళు అయితే నేను చూస్తుండగా కొట్టాను రా. అమ్మా ఒరే నన్ను కొడతావరా నువ్వు, నన్ను కొడతావా నన్ను కొడతావా? కానీ నిన్ను మాత్రం కొట్టను రా. నువ్వు గెట్ అవుట్ గెట్ అవుట్. హాయ్ హాయ్. ఒరే మిగతా విధాలైనా సరిగ్గా కూర్చుని జాగ్రత్త. వామ పాదంబునన్ ఈ వ్యధవన్నారు వ్యధవంతా పోయారు. మంచిది. అమళ్ళు మీరైనా సరిగ్గా కూర్చుని ఏడవండి. తొలంగదోచన్ లతాంగి. అమ్మళ్ళు మీరు కూడా మిస్సింగా. ఏరో చిట్టినా అన్న, నువ్వు మాత్రం కూర్చున్నావేవరా? వెధ ఉన్నారు వెధవ ఉన్నారు వెధవా.
అది బుక్ మీ చేతిలో ఉంది సార్. ఒక్క ఓహో పుస్తకమా? ఇదే బాబు, పట్టుకుపో. ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ధనుంజయరావు గారు ఇదేనండి? అవును. మీరు వారితో అర్జెంటుగా మాట్లాడాలి. అలాగా, కూర్చోండి. నమస్కారం మిస్టర్ ధనుంజయరావు గారు. ఎవరు మీరు? నేను ఇంద్రాణి జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ని. నిన్న మీరు మా షాప్ రైడ్ చేశారని విన్నాను. క్షమించండి, ఆ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. బాబు గారు, ఆఫీసర్లంటే నాకు చాలా గౌరవం. మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను. మీకు తెలియంది కాదు, వ్యాపారం అంటే ఇది తప్పదు. దట్ ఐ డోంట్ లైక్. మళ్ళీ నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నారా? స్వార్థంతో అక్రమంగా లాభాలు సంపాదించడమే కాక అవినీతి తప్ప మరో మార్గం లేదని నాకు నచ్చ చెప్తే నమ్మేటంత ఫూల్ని కాదు. మిస్టర్ ధనుంజయరావు, ప్రతిదానికి 2 రంగులు ఉంటాయి. వెధవ డబ్బుకేమిటి? దేవుడి సృష్టిలో కూడా ఉన్నాయి కనుకనే తల నలుపు, పళ్ళు తెలుపు చేశాడు. ఓహో, థీరీ చెబుతున్నారా? అయితే చూడండి, తల నలుపు గనకనే మనిషి చచ్చే వయసు వచ్చేటప్పటికి అది తెల్లబడుతుంది. పళ్ళు మాత్రం మీరు కాలి పూడిదైనా సరే తెల్లగానే ఉంటాయి. నా ఆఫీసు టైం అయింది. సరే, మీరు వెళ్ళండి. అమ్మగారితో నేను మాట్లాడతాను. షట్ అప్. నీ తెలివితేటలు నా దగ్గర చూపించు. గెట్ అవుట్. మీరు అలా కోప్పడకండి. మమ్మల్ని మంచి చేసుకుంటే ముందు ముందు మీకు చాలా ఉపకారాలు జరుగుతాయి. ఇది ఉంచండి. ఏమిటి? డబ్బు కాదు, గడ్డి. ముందు బయటికి వెళ్తావా లేదా? మమ్మల్ని అలా విరోధుల్ని చేసుకుంటే ముందు ముందు మీకు చాలా అపకారాలు కూడా జరుగుతాయి. 10 రూపాయలు చేతిలో ఉన్నంత మాత్రం చేత పరిపాలన మొత్తమే మీద అనుకోకండి. ఎవరో ఒకళ్ళిద్దరు అవినీతి పరులు మీకు తల వంచినంత మాత్రం చేత లోకంలో నిజాయితీ చచ్చిపోయింది అనుకోకండి. అక్రమంగా లాభాలు సంపాదిస్తున్నదే కాక లంచం కూడా ఇవ్వ చూపిన నేరానికి నిన్ను 7 ఏళ్లు ఊసల వెనక్కి నెట్టించగలను. జాగ్రత్త. Get out! ఏమండి, మీరెందరితో ఇలా విరోధం తెచ్చుకుంటారు? మీరు బయటికి వెళ్తున్నారంటే చాలు నాకేదో భయంగా ఉంటుంది. ఏం భయం లేశాంత? ఉద్యోగంలో నీతి నిజాయితీని ఎంత ధర్మంగా భావిస్తానో సంసారంలో భార్య పసుపుతాడు నింపుకోవడం కూడా అంతే ధర్మంగా భావిస్తాను. శాంత, నీతి గట్టున నూతి గట్టున నడిచే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. రావాలి. ఈ ఇంటికి ఊరికి మనకు శాశ్వతంగా బంధం తెగిపోయింది. వారు లేని ఊరు నాకు శ్మశానం. పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మలేను బాబు. బాబు, మీ నాన్నగారు మనకి మిగిల్చిన ఆస్తి ఆ పల్లెటూరులో ఒక ఇల్లు. కష్టమో సుఖమో అక్కడే జీవితం. రంగయ్య గారని మీ నాన్నగారికి బాల్య స్నేహితుడు. ఆయన తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు.
మంచినీళ్ళు తాగొస్తా. అదేమిటి బాబు, ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అయినా మన ఇల్లు దగ్గరికి వస్తుందిగా. బాగా దాహంగా ఉందమ్మా. ఇక్కడ ఏదైనా చెరువు ఉండకపోద్దా? నేను ఇప్పుడే వస్తా, మీరు వెళ్తూ ఉండండి. పిల్ల నిన్నే. పాపం మోగపిల్ల కాబోలు. అయినా భగవంతుడు ఇంత చక్కటి అమ్మాయికి ఈ ఒక్కలోపం ఎందుకు పెట్టాడు? పిల్లగాడా, ఒళ్ళెలా ఉంది? నేను పిల్లనా, పైగా మూగదానంటావా? అబ్బే జాగ్రత్త, నాకు తిక్కరేగిందంటే జలుబు నీళ్లు కాస్త జారాలు మళ్ళీ. అది కాదండి, మీ పేరు ఎందుకు? సంబంధాలు చూసి పెడతావా? మరి నా పేరు నీకెందుకు? మరి మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియక. అసలు నాతో నీకేం పని? ఏం లేదండి, దాహంగా ఉంది అందుకని. మంచినీళ్ళు కావాలా? మొహం చూడరా, ఉబ్బిన సబ్జా గింజలాగా. ఏ పిల్లడా, దూరంగా ఏం కనిపిస్తోంది? ఆకాశం, కింద భూమి, ఆ రెండింటి మధ్య చెట్టు. ఆ చెట్టు పక్కనే ఒక చిన్న చెరువు ఉంది, పెళ్లి తాగిరా. అలాగే. కుండ పక్కన వచ్చి నీళ్ళు తాగుతావా? ఉండు, నిన్ను. జాగ్రత్త, ఈ కృష్ణవేణి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు దెబ్బ రుచి చూడకుండా పోలేదు. కోతి మొహము నువ్వు. అబ్బా, కాపాలం కదిలిన పిల్ల పేరు తెలిసింది. కృష్ణవేణి, నీలవేణి, అలినీలవేణి. 20 సంవత్సరాలు జాడుతున్నా గోళీలు ఎలాగోరా? ఇప్పటికే వంకర కనబడతావు. ఆహా, అబ్బా బయలుదేరాడండి మా సూటిగా కొట్టే మగాడు. రేపు గుర్తుంచుకో, ముందు ఈ ఆట నీకు నేర్పించింది నేను. తెలుసుకో. చూసా, నీ గోళీ నీలాగే కదలలేక బజ్జీ ముందే కారం పెట్టేసింది. అరే ఏడు వీడు మళ్ళీ ఎక్కడైనా పిల్ల కనపడిందే, లేకపోతే ఇంత స్పీడ్ గా పోడు. అమ్మడు అమ్మడు, ఎవరమ్మాయి? వెంకటరామణ కూతురునండి. ఏమిటి మన వెంకటరాముడు కూతురువే? ఆశ్చర్యం తుంపదేగా, ఎంత దాని అయ్యావే? ఏమిటి శివుడు బుక్ తీసుకుని గుడ్డలు లేకుండా తిరుగుతున్నప్పుడు కాబో చూశాను నిన్ను. అయితే ఏమంటారు, మళ్ళీ ఇప్పుడు అలా చూడాలని ఆశగా ఉందా? అబ్బా చమత్కారమేనే. సరిగాని ఒక్కదాని మోసుకెడతానే పాపం. ఏం చేస్తాం, అక్కడ దీనికోసం మీ స్నేహితులు ఎదురు చూస్తా ఉంటారు. ఆశ దుంపదేగా నన్ను దురపతడవే. అదే ఏమనుకోకండి బాబు గారు, మిమ్మల్ని చూస్తే ఓ శనికేసిన బుద్ధి అయింది. ఇంకా నయం, నీకు కాస్త పెట్టలేదు బలవంతానికి గడ్డి. రే పెడితే మాత్రం నీకు అన్యాయం చేస్తానటరా? ఒరే సభ, నీకు ఇదేం బుద్ధిరా? వయసు వచ్చిన పిల్ల కంట పడితే చాలు వెంట పడతావు. అయినా ఒప్పుకుందనుకో, నువ్వేం చేస్తావురా? ఒక్క తిరగదు, పక్క నలగదు. అది నీకురా. రే నాకు తల్లసింది కానీ తొడగి ఇంకా తగ్గలేదా? అరే మా ఆవిడ వస్తుంది. అది నా కూతురురా. నీ కూతురా? సర్లే రామ్మా.
ఏం పిల్ల గణవతికెళ్ళి కాలికి వెళ్తొస్తున్నావే? నిన్ను కావలించుకుందామని. ఒరే నాళ్ళకి నీ కూతురు మూడు మరే చెట్టు తెచ్చుకుదురా. అదేరా నాకన్నా మంచి సంబంధం తెస్తావా? పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పట్టుపరుపుని నడిపిస్తాను. నడిపిస్తాం. నిన్ను చేసుకుంటే పడక సుఖం ఎటు ఉండదు గాని నరకే గతి. రంగయ్య కూతురు అనిపించావమ్మా. మావయ్య మీకు కొత్త గిరాకీ వస్తుంది, చూసుకో. కొత్త గిరాకా? ఈ ఊరి పొలిమేరల్లో 2 ముసల్దాయాలు కూడా ఉన్నాయనుకుంటానే. ఒరే సభ పోల్తా పడింది వాడా మనమా? అయ్యో మయో ఆ పాపిష్టి దేవుడు ఇలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడని నేను అనుకోలేదు శాంతమ్మ. నువ్వు ఊరుకోవద్దునా, ఆ అసలు కూలిపోతూ ఉంటేను. అదేమిటన్నయ్యా, మంచినీళ్ళు తాగుతానని వెళ్ళిన వాడివి ఇంత తొందరగా వచ్చేసావే? అమ్మా, అదేమిట్రా నుదుటి మీద ఇలా గీసుకోపోయింది? ఏం కాదమ్మా, చెరువుకెళ్ళి నీళ్లు తాగొస్తుంటే ఒక కోతి రక్కింది. కోత? ఈ ఊళ్ళో కోతులు కూడా ఉన్నాయేంటి? ఉంది ఉంది, ఒకే కోతుంది. అది కొత్తగా వచ్చింది మా ఊరికి. అన్నయ్య, చెల్లమ్మా నేను ఈ కళతో నిన్ను ఇలా ఒంటరిగా చూడవలసి వస్తుంది అనుకోలేదమ్మా. నా దేవుడు నన్ను ఇలా నడి సముద్రంలో వదిలేసిపోయాడన్నయ్య. పిచ్చిదానం, ధనంజయుడు నీ దృష్టిలో దేవుడైనా పైవాడి దృష్టిలో వాడు కూడా ఒక మానవుడేనమ్మా. బాధపడకూడదు. నాన్న మీరు? ఓహో, నీకు తెలియదు కదా, మా ధనంజయుడు భార్య శాంతమ్మ, మా అమ్మాయి తల్లే. నమస్కారం అండి. నన్ను అండి అనక్కర్లేదమ్మా, అత్తయ్య అని పిలిస్తే చాలు. చంద్రం, వీరు నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. నువ్వటో ఇందాక చెట్టు దగ్గర నేనేనండి. అండి ఏమిటో అండి, మీ బాబు నేను గోచీలు పెట్టుకుని గోళీలు ఆడుకున్నప్పటి నుంచి స్నేహితులు. కృష్ణ, మీ అత్తయ్య వాళ్ళకి భోజనం ఏర్పడి. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? అదేమిటమ్మా, వచ్చి రాకముందే చేయగలుచుకోవడం ఎందుకు? అవునమ్మా, ఆయన అంతగా చెప్తుంటే కావాలంటే దానికి ఆ కాల్చుకునే ఏదో వాళ్ళమ్మాయినా కాల్చుకొని పని ఎవరిదైనా పొలం ఉంటే కాస్త కౌలుకి ఇప్పించండి మావయ్య, చేసుకుంటాను. ఏమిటి అనుభవం లేనివాడి అందులో వ్యవసాయం సులభమైంది కాదు. కష్టపడి సంపాదిస్తేనే తృప్తిగా ఉంటుంది మావయ్య. నాకెందుకో చేయగలని నమ్మకం ఉంది. ఆ తర్వాత మీరున్నారుగా. సరేలే, మా సభాపతి రెడ్డి చూద్దాం. నేను అడిగితే కాదన్నాడు అనుకో, కొంచెం దాన్ని బాగు చేసుకోవాలనే గుణం నీలో ఉంటే కదట్రా. ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఎప్పుడో ఒకప్పుడు అది మన అందరినీ అన్యాయం చేసి పోతుంది. అంత బాగుంది బాబా. పిల్లడా వస్తావా? ఆడుకుందా? రావు అయితే నేనే వస్తా, పట్టుకో. సమయానికి వచ్చి నా బిడ్డను కాపాడేవు బాబు. దిగమ్మా. నాకు ఇక్కడే బాగుంది. దిగమ్మా, మా తల్లి కదూ. దిగు. నన్ను అల్లి పిల్లి తిప్పుతావా? దిగా. లలిత ఉండమ్మా. మన సభాపతి గారు బెంగళూరు. ఎవరో చెప్పు చూద్దాం. ఇందాక చెట్టు దగ్గర ఇంతకీ ఎవరో పోల్చుకో. అదే ఎవరబ్బా? మా ధనంజయుడు కొడుకు. ఏమిటి మన ధనంజయుడు కొడుకా? పర్వాలేదులేండి. మీ నాన్న అయితే ఈసారి నా నెత్తే కూర్చున్నాడు. రానైనా పర్వాలేదు, కూర్చో. పాపం సత్య ఎలా కానున్నాడో మీ నాన్న. సత్య హరిచంద్రుడు లాంటి వాడు. చదువు తాగిద్దాం అనుకుంటున్నావా? లేదండి, మానేసే ఈ ఊరు వచ్చాను. ఏం మానేడుకయ్యా, చదువు తాగించు, డబ్బు ఖర్చు నేను ఇస్తాను. అదే నేను చెప్పాను, కానీ ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు. వ్యవసాయమా? నువ్వేం చేయగలవయ్యా? దాందే ఉందిలేండి. రంగయ్య మావతో 10 రోజులు పొలం తిరిగితే వ్యవసాయం దానంతట అదే వస్తుంది. అంతేలే, చెయ్యనని పట్టుదల ఉండాలే గాని అదేమన్నా బ్రహ్మ విద్య. అందుకే బాబు తమ దగ్గర కొంత పొలం కౌలు తీసుకున్నాను వచ్చాడు. కౌలు పొలమా? అందరికి ఇచ్చేసారు కదరా, ఇక నా దగ్గర ఉంది బడ్జెట్ తప్ప. ఆ బంజరే ఇప్పించండి, వస్తానండి. శుభం. అది కాదు, పంట భూమి ఇచ్చి ఆ కుర్రాన్ని ఆదుకుంటామని తీసుకొస్తే
ఎందుకు మరి నన్ను పంజరించి దున్నుకోమంటావు దున్నపోతా? ఒరే ఎండు పిత, తండ్రి గుణాలే కొడుకుంటే బంజర్ని పండించి బ్రతుకే బంగారం చేసుకుంటారా? అది కాదా దున్నపోతా? అది కాదా ఎండు పిత, ముందు కానీ తర్వాత మనం ఉన్నాగా. తెలిసేగా నేను ఎందుకు వచ్చింది. కాఫీ తెచ్చి. కావ్య పాలు పాలు కాఫీ కావాలి. ఫస్ట్ గోపాల్ రా. ఈ బంజరు భూమి సాగు చేయడానికి నీ బాబుగారి సొమ్మేం కాదురా. అలాగని ఇది నీ అబ్బగాడి ముల్లేం కాదురా. ఎరా ఒళ్ళెలా ఉంది? ఇయాటికి దొరికావు. నిన్ను చంపి సమాధి కట్టిందే ఈ నాగులు నిద్రాడు. ఏం లేదమ్మా, చెయ్యి కొంచెం నొప్పిగా ఉంటేను. చూడండి, అరే ఇంటిగా బొబ్బలెక్కితే చెప్పవే అన్నయ్య. ఉండు, నేను కలిపి పెడతాను. చంద్రం ఏం లేదమ్మా, కొత్త కదా, 2 రోజులు పోతే అదే అలవాటు అవుతుంది. సరే, అది చెయ్యలేదే, నెయ్యి రాస్తాను. కొట్టవా తగిలి చచ్చేది లేకపోయినా గురి మాత్రం చూస్తావు. కొట్టేవాళ్ళేవా గుడ్డిడు కాయ చూసుకోమని దెబ్బ అబ్బా అనవాళ్ళు. రాని శనకలు రాని, ఇవన్నీ పుచ్చులో అక్కర్లేదు మంచివు. ఒరే సభ, పుచ్చులో ఎత్తులో అసలు మనిషి బ్రతికే నమ్మకం లేదు. పుచ్చుకో అంతేనటవా? సరే కొట్టు. మన దెబ్బంటే గోరుకొండ. అబ్బా రాని రాని. ఒరే రంగా, మనుషులు తలకాయలే మట్టి పోలేపోతున్నాయి, వేదో శనకాయలకే వచ్చిందిరా. కానీ 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 అంతేనంట. అయితే సరే కానీ. అరే ఆ కుర్రాడు వస్తున్నాడు రా. కుర్రోడు కంగారు బాయ్, కుర్రదైతే కంగారు పడాలి కానీ. వెనక ముందు ఆలోచించే మనిషి. అంత నిబ్బరం లేదే నువ్వు ఇచ్చిన బంజరు భూమిని బంగారు భూమి చేస్తాడా? ఏమిటి బంజరు సాగు చేశాడా? సాగు చేయలే, రాత్రి బౌలు శ్రమపడి అదును చేసి పెట్టాడు. అంతేలే, ధనంజయుడు కొడుకు. మరి పులికడు మరి పిల్లి పుడుతుందా? మీ బాబు కడుపు నువ్వు పుట్టలా? నీ పిల్ల పుల్లో కానీ అల్లుడు, కన్నతల్లి కాళ్ళకు నమస్కరించి పని ప్రారంభించు. ఇదిగో 4 నెలలు నాపచేను. వచ్చే సంవత్సరానికి మొనగాడి పొలం కావాలి. మీ ఇద్దరు ఆశీర్వాదం ఉంటే ఇందులో బంగారం పండిస్తాను మావయ్య. నీ నమ్మకాన్ని నిజం చేయమని భూమాతను వేడుకొని పని ప్రారంభించు బాబు. భూదేవి చల్లగా చూస్తే ముందు నాటికి నా తొలి పంటలో నీకు పసుపు కుంకుమ ఇస్తానమ్మా.
రేగడి గడ్డ కాదు పాటి మన్ను దిబ్బ కాదు కర్రగాని చవిటి పర్ర కర్రు దూరని గట్టి నేల నాగలేసే నట్ట తగలరా నాగలేసే నట్ట తగలరా ఓరయ్యా నీ నడక చూస్తే నవ్వు పుట్టురా ఓరయ్యా నీ నడక చూస్తే నవ్వు పుట్టురా దుక్కి దున్నే బట్టవాడ పాటు తెలియని పడసవాడ దున్నుకోరా దొడ్డ క్షేత్రాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు ఎద్దు సొగసు చూస్తుంటే ముద్దొస్తూ ఉన్నది వ్యవసాయం చూస్తుంటే ఏడుపు వస్తున్నది కొత్త బిచ్చగాడివేమో ఎలువు చలుపు తెలియదేమో మలపగిత్త పగ్గం పట్టరా మలపగిత్త పగ్గం పట్టరా ఓ చిన్నోడా చాలు బట్టి కొండ వేయరా ఓ చిన్నోడా చాలు బట్టి కొండ వేయరా దుక్కి దున్నే బట్టవాడ పాటు తెలియని పడసవాడ దున్నుకోరా దొడ్డ క్షేత్రాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు తొలకరి వర్షాలు రాక దూరంగా పోతేను పదునులోన పదును కాక పైరే పడుతుంటేను చేసిందంతా చెట్ల పాలు చిల్లిగా చేతికి రాదు పట్నవాసం రాదు కాదురా. పట్నవాసం రాదు కాదురా. ఓ రంగనాథ పల్లెటూరి బ్రతుకు బరువురా. ఓ రంగనాథ పల్లెటూరి బ్రతుకు బరువురా. దుక్కి దున్నే బట్టవాడ పాటు తెలియని పడసవాడ దున్నుకోరా దొడ్డ క్షేత్రాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు ఈ బీటి నేల దోకితేను మిగులు కష్టాలు హాయ్ ఏంటిది నిత్యం తీసావే నిన్నే నా అన్నం తింటున్నావేంటి దేనికైనా నోచుకోవాలి. అన్నయ్య అమ్మ నీకోసం గారి పంపించింది గారిలా ఇలా ఇవ్వు. వాణి దేనికైనా నోచుకోవాలి కదమ్మా. వాణి 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 ముందనిచ్చిన వేవే అదేమిటే చిటారు కొమ్మన చింపంజీలాగా వాణి ఆ వచ్చేదేదో కాస్త ముందు రాకూడదే. పచ్చడి మెతుకులు తినలేక తెచ్చాను. వాణి ఆ గిన్నెటివే అది మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఆహా ఆహా
ఎంత బాగుంది కానీ అబ్బా ఏం చెప్పలే ఈ గారి రుచి. కర్మ గొంతంతా మండిపోతుంది. అయినా గుడ్లు తినే తిండి మనుషులు తింటే మరి ఇంకేమవుతుంది? ఏమిటి ఏమన్నా నేను గుడ్లా? అరే అరే ఏ దాహంగా ఉందా? అవును, అది నీళ్లతో తీరేది కాదు. అక్కడ ఒక కోతి ఉంది. కోత రే నేను ఒకసారి చూస్తాను రా. వద్దమ్మా. మమ్మగా రే ఒక్కసారి నీ కర్మ చూడు. వాణి నేను నువ్వు అనుకోలేదే, మీ అన్నయ్య అనుకున్నానే. ఏమి అనుకోవద్దే. వాడైతే మాత్రం ఏమిటి సత్వం, లంకలో పుట్టిందలాగా. కిష్కిందలో పుట్టిన వాళ్ళకి లంకలో మనుషులాగే బదులు చెప్పాలి. అయితే మన్నయ్య కోత ఉన్నమాట అంటే అంత ఉనికి పడతావే పుల్లెమ్మా. ఏం కోడలు పిల్ల, మా అమ్మాయిని బాగానే ఆట పట్టిస్తున్నావే. నువ్వుండమ్మా, నా చేతికి సరిగ్గా దొరకటం లేదు. ఎన్నాళ్ళు చిక్కకుండా పోతుంది. మీ అన్నయ్యతో చెప్పి వచ్చే మాఘమాసంలో ఒక తాడు వేయిస్తే సరి మన ఇంట్లోనే పడుంటుంది. నీ అబ్బాయినా బుద్ధున్న ఆడదేవతైనా చేసుకుంటుందా? అందుకేగా నిన్ను చేసుకోమంటుంది. ఆడబిడ్డ అంతమూడన్నారు కోడలా. ఇవాళ నువ్వు దీని చెవులు పిండితే రేపు నువ్వు ఇంటికి వచ్చాక ఇది నీ బుగ్గలు పిండేగలదు. జాగ్రత్త. త్వరగా మోత్తి అమ్మా, ఆకలి దహించుకుపోతుంది. బకాసురుడి బాబాయ్ సంతతి. అలాగా శూర్పణఖ? మరి ముక్కు చెవులు కోయకుండా అలాగే వదిలేసావే అన్నయ్య. ఇంకేముంది, అన్నా చెల్లెళ్ళు ఏకమై నన్ను నిలవనిస్తారా, నోరు తెరవనిస్తారా? సరే గాని నువ్వు పొంచేసావమ్మా? లేదన్నయ్య, మీతో పాటు తిందామని ఇక్కడే తీసుకుంటాను. అయితే ఏం కాల్సిందానికి కానీ. ఏమండి ఏమండి, రాదేవతారా, నన్ను కౌగలించుకో నీ చల్లని చేతులతో. దాహం దాహం. ఏమండి? దేవత దేవత, నేనెక్కడున్నాను? ఇంతకు ముందు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం గోపాలపురం పొలిమేరలో ఉన్నారు. అవునా? మరి నా దేవత? అయ్యా, మీరు నెమ్మదిగా ఇంటికి వెళ్ళి మీ దేవత గురించి కలలు కనండి. నే వస్తా. ఏమండి ఏమండి ఏమండి, దేవత గారు దేవత గారు. నా పేరు దేవత కాదు. ఈ మండుటెండలో చల్లని నీళ్ళిచ్చి
నా ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని దేవత అని పిలవనా, దేవి అని పిలవనా? నా పేరు వాణి. ఆహా, అందానికి తగ్గ పేరు. నేనెంత అదృష్టవంతుడి. ఈ వేళలో ఈ సమయంలో మీరే లేకపోతే నేనేమైపోయావండి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నా సైకిల్ మీద తీసుకెళ్తాను. మీ సైకిల్ని మీరే తొక్కలేకపోయారు, ఇక నన్ను ఎక్కించుకుని తొక్కుతారులేండి. అబ్బే అది కాదు. ఇది పల్లెటూరు, ఇలాంటివి ఏం కుదరవు. కానీ వెర్రి వేషాలు మానేసి వెళ్ళిరండి. అంతేనంటారా? ఆహా, అక్షరాల. అయితే వెళ్ళమంటారా? మరి కాసిన మంచిదండి. నమస్కారం. ఏమైంది? గాలి పోయినందుకు అనుకుంటానండి. చూస్తూ నిలబడతాయిట్రా, పాపం కుర్రాడు పంచాయతీ చూస్తూ ఉంటాను. వచ్చేయి. గాలి పోయింది, చూస్తావరా? చెయ్యి. అరే ముందు చక్రం కూడా పోయిందే. మీకెందుకు రండి, నేను బాగా చేయించుకుంటాను. రెండు చక్రాలు కలిపోయిందే. అరే ఇది ఎక్కడ సైకిల్ అయ్యా? ముక్క ముక్క ఊడి వస్తుంది నాలాగా. ఏమిటి ఇదెలా ఊడి వచ్చింది? అది సరే గోయిందా సీటు కూడా. అయ్యయ్యో, మ్యాజిక్ లాగా ఉంది. అదే సార్, చూస్తే పొలగా ఉన్నారు. మీరేమన్నా ఉక్కు మనిషా? కాదు, పక్క మనిషే. అబ్బాయి అదంతా ఏమి కాదు. ఈ సైకిల్ గ్రహం పట్టింది, శాంతి చేయించాల్సిందే. ఓహో అలాగా. కోళ్ళు కూడా పోయించారా? ఏమో చెప్పలేము, మేకను కూడా పోయాలేము. ఓహో అలాగా. అయితే ఒక పని చేయండి, ఇవి మీ దగ్గరే ఉంచుకొని ఆ దాంట్లో మీరే జరిపించండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే వెళ్ళండి. అయితే డబ్బు కోసం ఇంటి దగ్గర రమ్మంటారా? డబ్బు? ఏం డబ్బు? మరి కొత్త సైకిల్ కొనుక్కోద్దు అందుకని. కొత్త సైకిల్? మరి ఈ సైకిల్? ఈ సైకిలా? సైకిల్ గ్రహం పట్టిన సైకిల్. ఎంత అడగలేండి, 300 మాత్రమే. నేను మళ్ళీ వస్తాను. 300? 300 ఎదంతా నీ మూలనే. నా మూలనట్రా? ఊదు ఊదు అని నా ప్రాణం తీసావు కదరా. ఒరే సభ, అదంతా నీకెందుకు? ఈ సైకిల్ మళ్ళీ నేను నడిపిస్తానుగా. ఒరే ఈ కాలం కుర్రాళ్ళు మనకే కాజాలు తినిపిస్తున్నారా? ఏడి ఏడి అయింది. ఏం పిల్ల, ఏం చేస్తున్నా? కనిపిస్తున్నా, గడ్డికి వస్తున్నా. ఓ పిల్ల కాపోయింది. సరే నీ చలవ వల్ల అబ్బాయి కాస్త నిలదొక్కోగలిగా. నీ రుణం ఎలా తీసుకోగలవన్నయ్యా? ఓయ్ ఓయ్ ఏంటమ్మా ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? ఇందులో నాదే ఉంది. అబ్బాయి పట్టు పట్టాడు, పట్టినలా బంగారం చేశాడు. ఇంకా ఆలస్యం కన్నయ్య. కృష్ణ చంద్రం కూడా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటున్నారు. త్వరలో ఆ మంచి రోజు కూడా చూసి ముడి పెట్టేస్తే మన బాధ్యత తీరుతుంది. అంతకంటే కావాల్సింది ఏముందమ్మా? ఆడపిల్ల తండ్రిగా ముందు నేను అడగాల్సింది. ఎవరడిగితే ఏముందిలే అన్నయ్య. సరే రేపు పంట చేతికి రాగానే పట్టతరాలు కట్టేద్దాం, సరేనా? ఎప్పుడు చూసినా నా చేయి పట్టుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? తప్పులేదు కానీ డాక్టర్ బాబు చేయి పట్టుకుని డబ్బులు ఏం చేస్తేనే రేపు నీ చేయి పట్టుకుని పెళ్లి చేసుకుని ఆయన వస్తాడు. నిజంగానా? నిజంగా వస్తాడే మా బావ, రేపో మాపో వస్తాడే, కోరినవన్నీ తెస్తాడే, కోరికలన్నీ తీరుస్తాడే. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించేటట్టు లేదు సీతారామయ్య గారు. అలా అనకండి బాబు, మీరే కాదంటే మరే డాక్టర్ వల్ల కాదు. అసలు నయం కాదని కాదండి, ఈ జబ్బు కేవలం మానసికమైంది. అమ్మాయి మాటలు చేష్టలు చూస్తుంటే పెండ్లైతే గాని బాగుపడదేమో అనిపిస్తుంది. పిచ్చి పిల్లను పెళ్ళెవరు చేసుకుంటారు డాక్టర్ గారు? నమస్కారం అండి. రా బాబు. సభాపతి గారు గదిలో ఉన్నారు, వెళ్ళి బాబు. అలాగే. చేసుకుందాం అనుకుంటున్నా. చంద్రానికి లలితకి పెళ్ళ? మీరేం సందేహించకండమ్మా, ఈ పెళ్లి జరిగితే లలితకు పిచ్చి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. లలిత పిచ్చిదని కాదండి, నేను కాదంటున్నది. చూడమ్మా, చంద్రన్న అల్లుడైతే ఈ ఊరంతటికీ కామందవుతాడు. కావచ్చు సీతారామయ్య గారు, కానీ మీరేం చెప్పకండి. ఈ పెళ్లి జరిపిస్తే నా ఇంట్లో దీపం వెలిగించిన వాళ్ళు అవుతారు. కాదనకండి. మీ ఇంటికి వెలుగొస్తుందని మరొక ఆడపిల్ల జీవితం
జీవితాన్ని చీకటి పాలు చేయలేదు సీతారామయ్య గారు. ఏనాటికైనా కృష్ణవేణి మా ఇంటికి కోడలు క్షమించండి. కొండంత ఆశతో వచ్చాను కానివ్వండి. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అత్తయ్య, ఏమిటి కృష్ణ? పిచ్చి పిల్ల. అమ్మా, ఓహో, కలవారి కాబోయే అల్లుడు గారా? రండి 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 రండి, దయచేయండి దయచేయండి. అరే రే, మీకు మర్యాద చేసి కూర్చోబెట్టడానికి కనీసం మంచి కూర్చోనే లేదే. ఎక్కడ కూర్చుంటారు? నీ నెత్తిన ఏంటి వాడు? పిలిచి నేను అలసిపోవాలా? పిల్ల 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 పిలుపు వినవేళ. పిలిచి నేను అలసిపోవాలా? పిల్లన గ్రోవి పిలుపు వినగానే అల్లన భామ ఉల్లము పొంగ. పిల్లన గ్రోవి పిలుపు వినగానే అల్లన భామ ఉల్లము పొంగ. గోపాలుని చేరి మురిసిపోలేదా చెలిరాదా? నీవు రావేలా నా మనసు మురిసేలా. పిలిచి నేను అలసిపోవాలా? నింగిలో మబ్బు తొంగి చూడగానే పొంగిన నెమలి నాట్యమాడు కాదా? నింగిలో మబ్బు తొంగి చూడగానే పొంగిన నెమలి నాట్యమాడు కాదా? నేను కోరేది నిన్నే కాదా? జాలి లేదా? నీవు రావేలా నా మనసు మురిసేలా. పిల్లవో పిల్ల పిల్లవో పిల్ల పిలుపు వినవేలా. పిలిచి నేను అలసిపోవాలా? పున్నమి వెన్నెల చాలు వారగానే కలువ కన్నే పులకరించి పోదా. పున్నమి వెన్నెల చాలు వారగానే కలువ కన్నే పులకరించి పోదా. వలపు నెరుగలేవా మనసు నీవా చేరరావా? నీవు రావేలా నా మనసు మురిసేలా. పిల్ల 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 పిలుపు వినవేలా. పిలిచి నేను అలసిపోవాలా? వచ్చావా? నీకోసమే చూస్తున్నా. లలిత, ఏమిటి వదలు? నేను వదల్లో, నువ్వు నా దగ్గరే ఉండాలి. లలిత, ఏమ్మా, నేనుంటే నీకు ఇష్టం లేదా? పని చెప్పు, బావిలో పడి చస్తా. వద్దొద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. బావిలో పడి నా ప్రాణాలు ఎందుకు ఇష్టం? అయితే పడలే. మరి మరి ఒక పాట పాడవా? పాట? ఏ, నీకు రాదా? పని నేను పాడతాను, నువ్వు చదివేకి. నేను లోపలికి వెళ్ళొస్తాను. అందాక నాకు ఆగదు. అదే మరి చెప్తుంటే. మా లలిత చాలా మంచిది. చాలా మంచిదన్నా? చాలా మంచిదని. ప్రమాణం? ప్రమాణం ఒట్టు?
చిచి కాదు. మరచిపోలేనని చేతిలో చేసి చెప్పు. లలిత, ఆ కుర్రాడు చాలా మంచివాడు కదూ? ఆ పుల్లోడా చాలా మంచోడు. ఆ కుర్రాడిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సిగ్గేస్తుంది. డాక్టర్ గారు, మీ అమ్మాయి తప్పకుండా బాగుపడుతుంది సీతారామయ్య గారు. అన్నట్లు ఆ అబ్బాయి ఎవరు? ఎవరైతేనే మనకు అందనివాడు. కుర్రవాడి ధోరణి చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు. అడిగి చూడకపోయారా? లాభం లేదు డాక్టర్ గారు. వాళ్ళ అమ్మగారి ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఏమి చెయ్యడు. మీ అమ్మాయి జీవితం బాగుపడాలంటే మీరు తప్పక అతన్ని ఒప్పించి తీరాలి. చంద్రం, అమ్మ నీతో ఏమైనా చెప్పిందే బాబు? చెప్పిందండి. తాను చెప్పిన సమాధానం కూడా చెప్పింది. ఆ సమాధానమే నువ్వు చెప్పమన్న ఆశతో అర్థిస్తున్నాను బాబు. మనిషిగా పుట్టిన, మనిషిగా బ్రతకలేని దురదృష్టవంతురాలికి జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను బాబు. సీతారామయ్య గారు. అవును చంద్ర, లలితకు తనకు నచ్చిన వాడితో పెళ్ళైతే బాగుపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఏ దైవ బలం వలన నా పిచ్చి తల్లి నువ్వంటే అభిమానం చూపుతుంది. నీవు నా తల్లిని కరుణిస్తే తనకు పునర్జన్మనిచ్చిన వాడు అవుతావు. ఏ దిక్కులేని ఈ వంశాన్ని వెలిగించిన వాడు అవుతావు చంద్రం. చంద్రం, కనుచూపు మేరకు కనిపించే భూములు, ఇంతేగాక ఇంకా ఇనపెట్టెలో మూలుగుతున్న లక్షలాది ధనం, నువ్వు నీ వాడు మోయలేనంత బంగారం, తరతరాలకు చెక్కు చెదరని నీ ఇల్లు, అన్నిటికీ వారసురాలు నా తల్లి ఒక్కటి. నువ్వు అవునన్న మరుక్షణం అన్నీ నీవు. సంతరం లేదు. కానీ అంతకు ముందే అదిగో నీ చెల్లెలు గొంతు పిసికి గోదావరిలో పడేసి అప్పుడు చేసుకోరా నీ పెళ్లి పెటాకులు. నాన్న అవునురా, కానీ కట్నం ఇవ్వలేనా వాణ్ణి చేసుకున్న తర్వాత దీని పెళ్లి ఎలా చెయ్యరా? కట్నం ఎక్కడి నుంచి తెమ్మంటాం? నువ్వు ఇలాగా దేశోద్ధారకులు కాదే కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి. చెల్లెలి పెళ్లి కోసం నా మనసు చంపమంటాను. అక్కర్లేదు నాన్న, నీ పెళ్లి కోసం నీ చెల్లెల్ని చంపమంటున్నా. చంపేయి. లేదా నీ వాడుందే అదే ఆ బరి తెగించి దాని ముఖం చూడనని ఒట్టే. నాన్న, వాణిని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాను. ఇప్పుడు నా చెల్లి కోసం నిన్ను చేసుకోలేను అంటే ఆ అమాయకురాలు ఏమవుతుందో కొంచెం ఆలోచించావా నాన్న? అమాయకురాలా? అవునులే, నీ కాలి గోటికి సరిపోయే స్థితి లేకపోయినా సిగ్గు విడిచి ప్రేమ నటించి నిన్ను వల్ల వేసుకుందేమో అమాయకురాలా? మరి నా కూతురు తల్లిదండ్రులకు ఏ చెడ్డ పేరు తేకుండా ఇంట్లోనే పడుతూ పెద్దలు పెళ్లి చేస్తే సుఖపడాలనుకునేదేమో చేతగాందా? అవునులే, ఈ చేతగాని దానికోసం ఆ చమత్కారిని ఎక్కడ వదులుకుంటాం? అదే కన్నా, నోరు మూసుకుని వెళ్ళరా. వెళ్ళి దాంతో చెప్పు, ఎప్పుడు నీ జోలికి రావద్దని, నీ చెల్లిని నెత్తిన నిప్పులు పోయేదని చెప్పు. వెళ్ళు.
కాదన్నయ్యా. సాగినంత వరకు ప్రేమ కలాపాలు సాగించి ఇవాళ పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి నా చెల్లెలు ఒక ఆట బొమ్మ అనుకున్నావా? అదో ఏమిటా ఉద్రేకం? వాడేం తప్పు చేశాడని? ఏం తప్పు చేశాడా? నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశాడు. తనకు ఒక చెల్లెలు ఉందన్న సంగతి మర్చిపోయి నా చెల్లెల్ని అన్యాయం చేయడానికి సిద్ధమయ్యాడు. లేదు చంద్రం, నాకు ఒక చెల్లెలు ఉంది కనుకనే, దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కనుకనే నాకు నేను అన్యాయం చేసుకుని నీ చెల్లెలకు దూరంగా తలుచుకున్నాను. మోహన్, అవును చంద్రం, నీ చెల్లెలంటే ప్రేమ లేక కాదు, పెళ్ళాతో ఇష్టం లేక కాదు. నా చెల్లెలకి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయలేదు కనుక. కానీ కట్నం తేలేని నీ చెల్లెల్ని చేసుకోలేనంటున్నాడు. ఇది అన్యాయం. ఈ స్థితిలో నా చెల్లిని కాదంటే అది ఎలా తలెత్తుకు బ్రతకగలదో ఆలోచించు. అవునంటే వాడు చెల్లెలు పెళ్లి ఎలా చేస్తాడు? చేయకపోతే అది మేము ఎలా తలెత్తుకు బ్రతకగలమో నువ్వు ఆలోచించు. నా చెల్లెలు ఒట్టి మనిషి కాదు. ఇంత అయ్యాక కట్నాల కోసమని దాని గొంతుకోయతాయి. ఇవి చేతులు కావు. బాబు చంద్రం, నేను నీ చేతులు పట్టుకునే ప్రాధాయపడుతుంది. కాశీ గారు, ఉన్న ఆస్థంతా కరిగించి వీడిని చదివించారు. ఎవరో గొప్పవాళ్ళు రాకపోతారా? వాళ్ళు కట్టాలిస్తే నా కూతురు పెళ్లి చేయలేకపోతారా? నా ఆశలన్నీ చంపి నీ చెల్లెల్ని మా గుండెల మీద తుంపడి చేయొద్దు. నన్ను క్షమించు చంద్ర. నా చెల్లెల కోసం నన్ను నేను పోగొట్టుకోక తప్పదు. కాశీ గారు, నవ్వు బాబు, ఈ క్షణం చేసుకుంటాను నా ఇంటి కోడలుగా. సరే, అలాగే ఇస్తాను. మీరు కోరిన కట్నం ఇచ్చి నా చెల్లెల్ని మీ ఇంటికి కూడగానే పంపిస్తాను. మోహన్, చెల్లెలి కోసం త్యాగం చేసి దాని బ్రతుకు నిలబెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. వస్తా. సీతారామయ్య గారు, మీరు కోరినట్టుగా మీ అమ్మాయి లలితను పెళ్లి చేసుకుంటాను. దానికి ప్రతిఫలంగా 50,000 రూపాయలు కావాలి. 50,000? ఏ ఆశ్చర్యంగా ఉందా? మీరేగా అన్నారు లలితం చేసుకుంటే కావలసినంత డబ్బు, నగలు, పొలము అని. అలాగే బాబు, నీ ఇష్ట ప్రకారమే కాదు. సీతారామయ్య గారు, మీ దగ్గర డబ్బు తీసుకునేది దుర్వినియోగం చేయడానికి. పూర్తయింది. ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా? అందుకే వెంటనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. అదేమిటమ్మా, ఎవరితోనని అడగమే. మా అబ్బాయి మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మా వాడినా? అవునమ్మా, మీరు సరేనానండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీ అంతటి మీరే వచ్చాడటం నాకు సంతోషంగానే ఉందన్నగారు. కానీ మీ తాహతకు మేము తొగ్గలమా? తాహతకేముందిలే అమ్మా, మీరు ఒప్పుకుంటే నాకు అదే 10,000. కనీసం కట్నం కానుకలు కూడా ఇవ్వగలిగే స్థితి నాకు లేదన్నగారు. నాకు మాత్రం తెలియదు, జీవితానికి డబ్బే సర్వస్వం కాదుగా. చంద్రం, నేను వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను. వీలైనంత త్వరగా చూడండి. అలాగే, వెళ్ళొస్తానమ్మా. వాణి, వెళ్ళొస్తాను తల్లి. ఇక తప్పచెల్లమ్మా, నా చేతిలో డబ్బుండగానే ఆ 3 ముళ్ళు పడిపోతే నా బరువు తగ్గుతుంది, నీ బాధ్యత తీరుతుంది. నేను ఎప్పుడు కాదన్నానన్నయ్య. అవునులే, కొత్త కూడా రావాలని నీకు మాత్రం ఆత్రంగా లేదు. అబ్బా, అల్లుళ్ళు చూసుకోవాలని మీకు లేనట్టు. అడుగో, అబ్బాయి వచ్చాడు, రారా. ముహూర్తం తొందరగా పెట్టుకుంటారా లేదా అని మీ మామయ్య ఒత్తిడి చేస్తున్నాడు. ఏం చెప్తావో చెప్పు. అదే ఎలా చెప్పాలా అని చూస్తున్నానమ్మా. నీకేమిటో సిగ్గు? చెప్పవా ధైర్యంగా. నువ్వు అడిగినా అడగకపోయినా నేనే చెప్దాం అనుకున్నాను మావయ్య. నా పెళ్లి త్వరలోనే జరుగుతోంది. కృష్ణతో కాదు, లలితతో. ఏటల్లుడు, మరి ఇంత ఇదిగా నాకు అర్థం ఆడడం. సరసం అర్థం కాదు మావయ్య, నిజం. నేను లలితని చేసుకోక తప్పదు. ఏంటి? నిజంగానా? తప్పదా? బాగా ఆలోచించా మాట్లాడుతున్నావా? అంత తప్పదనుకున్నాడివి నా కూతురు ఎందుకు నమ్మించాలి, నన్ను ఎందుకు నచ్చేట్లా ముంచాలి? మావయ్య, చెయ్యి, నీకు డబ్బే ప్రధానం అవుతుంది అనుకోలేదు. ఇప్పటికైనా మంచి పని చేసావు. తాళి కట్టక ముందే నువ్వు ఏంటో తేల్చి చెప్పావు. ఎందుకే ఇప్పుడు ఏడుస్తావు? మనిషిని అర్థం చేసుకోకుండా మనసు ఇచ్చావు చూడు, అలా ఏడవలసిందే. రారా, పదవరా. తప్పదు. మమ్మల్ని పోనీ అమ్మా. నీ కొడుకు కోరి తెచ్చుకునే కోడలు వస్తుందిగా, మమ్మల్ని పోనీ తల్లి. రాలేరా? ఏరా, లలితం చేసుకోక తప్పదా? ఎవరిని అడిగి మాట ఇచ్చావరా? అంత మాట ఇచ్చి పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకునేవాడిని ముందు అమాయకురాల జీవితం ఎందుకు ఆడుకున్నావురా? మాట్లాడే, చెప్పరా. అమ్మా, నువ్వు చెప్పరా.
ఎందుకు ఇలా చేశావు? వాళ్ళు నిన్ను అల్లుని చేసుకోవటం లేదురా. వాళ్ళ డబ్బు కోసం ఆశపడే కుక్క అని కొనుక్కుంటున్నారా? అమ్మా నీ మోహన్ చూసిన మహాపాపం. పదమ్మా, ఇవాళ వీడు డబ్బు కోసం అమ్ముడిపోయాడు, రేపు డబ్బు కోసం మనల్ని అమ్మేస్తాడమ్మా. పద పద. కృష్ణ, నా రాక నీకంత కష్టంగా ఉందా? అరే, అలా ఎందుకు అనుకున్నారు? మీరు గొప్పింటికి కాబోయే అల్లుడు గారు కదూ. గౌరవార్థం లేచానంతే. నువ్వు నిష్ఠూరం వేస్తావని తెలిసినా నిజం చెప్పుకుందామని వచ్చాను. ఆహా, తప్పుగా అర్థం చేసుకున్నారు. పోనీలండి, మీ పెళ్లి దగ్గర పడ్డట్టుంది. ఏర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయా చంద్రం గారు? పరామర్శిస్తున్నావా కృష్ణ? నేను ఏ పరిస్థితులు... దయచేసి నాకేం చెప్పకండి. నేను ప్రేమకు ఎంత విలువిస్తానో సంజాయిష్ అంటే అంత ఆశ్రయించుకుంటాను. నా దృష్టిలో అది అసమర్థుల అవసరానికి వాడుకునే ఆఖరి ఆయుధం. నేను అసమర్థుణ్ణి. అది నాకంటే ముందు నువ్వే గ్రహించావు కనుక వెళ్ళిపోతున్నాను. ఈ మంచితనంతోనే నా మనసులో నిప్పు పెట్టావు. నమ్ముకున్న పాపానికి నన్ను నట్టేట్లో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకు చేరుకున్నావు. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? త్వరగా రండమ్మా, రైలుకి టైం అవుతుంది. మీ చెల్లెలు దెమ్మలు వచ్చేసరికి ఆ రైలు కాస్త దూరం అంటుంది. ఇప్పటికైనా ఏమని మన కోసం మేమే స్పెషల్ ట్రైన్ వేయించాలనుకుంటున్నావా? ఇంత ఆలస్యం చేస్తున్నావు? వేయిస్తే వేయిస్తాడు. ఏమిటో ఇప్పుడు అదార్తి చేస్తున్నావు. ఏమనుకున్నావు? అసలు మా అమ్మాయిని చేసుకోబట్టే నీకు ఇంత త్వరగా ఉద్యోగం దొరికింది. అబ్బో, అయితే నేను రాత్రి పోలు కష్టపడి సంపాదించిన డిగ్రీ అంతా వేస్ట్ అన్నమాట. కృష్ణ, నేను వెళ్ళబోయే ముందు నీతో ఒక్క మాట చెప్పాలి. వాణి, దారిలో నీ స్నేహితులకి ఏమేం చెప్పాలో నాతో చెప్తూ గానీ పద. వెళ్ళొస్తాం. మంచిది బాబు, వెళ్ళగానే వస్తున్నాయి. అలాగే. వాణి, 4 రోజులకు ఒకసారైనా అమ్మ కుట్టం రాస్తావు కదా? అలాగేనమ్మా. త్వరగా రామ్మా, రైలు టైం అవుతుంది. వస్తాం. వెళ్ళొస్తా కృష్ణ. కృష్ణ, బాధపడకయ్యా. వాణికి ఏ లోటు రాదు. వాణి విషయంలో నా బాధ్యత తీరిపోయిన మాట నిజమేనమ్మా. కానీ నా మీద ఉన్న మరో బాధ్యత తలుచుకుంటేనే బాధగా ఉంది కదా. అందుకే మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా హాయిగా ఉండద్దయ్యా. పాడు మనసు మనిషిలో ఆలోచన పెంచుతుంది, వెనుకనే ఆవేదన నింపుతుంది. కదా, ఆకలిస్తుంది. రా అత్తయ్య, రా. శాంతమ్మ గారు. ఎవరు? ఓ, శ్రీమంతులు సీతారామయ్య గారా? మీకు కావాల్సిన వస్తువుని మీ కాళ్ళ దగ్గరికే రప్పించుకున్నారుగా. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? మా మీద నీ కోపం తగ్గలేదని నాకు తెలుసమ్మా. అయినా ఆడబిడ్డ తండ్రిని కాబట్టి నిన్ను ఆహ్వానించడం నా ధర్మం అని భావించాను. చాలా సంతోషం. ఆ రోజు మీకు చెప్పిన నా నిర్ణయం మీకు గుర్తున్నా లేకపోయినా పెళ్లి పిలుపుకైనా గుర్తుకొచ్చాయి. అంత నిష్ఠూరంగా మాట్లాడకమ్మా. నా కూతురు పిచ్చిది. అయినా నేను బలవంతంగా పెళ్లి చేయడం లేదుగా మీ అబ్బాయికి. ఎవరా అబ్బాయి? ఓ, మీ అల్లుడు గురించా? కాదమ్మా, నీ కొడుకుని గురించి. చంద్రం నీకు ముందు బిడ్డైన తర్వాత కదా నాకు అల్లుడు కాబోతున్నాడు. తల్లివి గనక నీ చల్లని దీవెనల కోసం ఎదురు చూస్తున్నాడు. నా మాట కాదమ్మా, ఒక్కసారి వచ్చి నీ చేత్తో ఇన్ని అక్షింతలు వేసి పెట్టు. అక్షింతలు? ఈ పేదరాలి చేతి నుంచి రాలే బియ్యపు గింజల్లో ఆశీర్వాదాలు ఉంటాయి సీతారామయ్య గారు. శాంతం గారు, మీరు తలుచుకుంటే బంగారు పక్షింతలే తల్లించడం. వాడి కోరిక అదే కనుక అలాగే జరిగింది. ఏ రాజా, పెళ్లి కూతుర్లో అలా సిగ్గుపడతామే. ఇది తిరుగు, ఆడుకుందాం. వెళ్తమ్మా, తప్పమ్మా, నువ్వు మాట్లాడకుండా కూర్చోవాలి. నేను నీతో మాట్లాడలేదు. రాజా రాజా, నువ్వు తిరుగువు.
ఈ రోజుల్లో కుర్రోళ్ళు మరీ చెడిపోతున్నారా. ఆస్తి ఇస్తామంటే చాలు, శవానికైనా తాళి కడతారు. బాగా చెప్పారా, లేకపోతే ఏ పిల్ల దొరకదని ఆ కుర్రాడు ఈ పిచ్చి పిల్లకి తాళి కడుతున్నాడు. బాబు, ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల చూపించినైనా. అబ్బా ఏంటమ్మా ఇది, చక్కగా దూకున్న తలని పాడు చేస్తావు. పాడు చేయడం కాదమ్మా, నువ్వు కూడా అబ్బాయిగా తల మీద పెట్టమ్మా. తల మీద పెళ్ళాం ఎక్కడైనా మొగుడు తల మీద చేయి పెడుతుందా? ఇదిగో రాజా చీను. ఆగో, ఏ పంతులు, నీ పిల్లకి కోసేస్తాను. ఏం తల్లి? లేకపోతే నా రాజాకి ఇది ఇచ్చి నాకు ఇవ్వవే. ఎందుకు తల్లి? మరి నా మెళ్ళో ఆయన కడితే ఆయన మెళ్ళో నేను కట్టొద్దా? లేదమ్మా, ఆడవాళ్ళు మొగాళ్ళ మెళ్ళలో తాళి కట్టి నీ దాన్ని చెప్పకపోయినా నమ్మకంగా పడి ఉంటారు. ఆ నమ్మకం మొగాళ్ళ మీద లేక తాళి కట్టించి ప్రమాణం చేస్తారు తల్లి. అలాగా, అయితే త్వరగా కట్టే రాజా. పుడతాన్ని కాలదని స్వల్ప సుఖాల కోసం ఆరాటపడతారు. కృష్ణ, నువ్వు బాధపడకమ్మా. నిన్ను పోగొట్టుకున్నందుకు వాడి ఆడవాలి గాని నీకేమమ్మా. అత్తయ్య, ఈ ఏడు మన ఊరి గుడిలో రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా చేస్తారట. దేవుడు మనుషుల పెళ్లిళ్ళు అవకతవకలుగా చేసిన మనుషులు మాత్రం ఆ రావుడికి ప్రతి ఏటా సీతనిచ్చే పెళ్లి చేస్తారమ్మా. పిచ్చిదా, నాలుక తిరుగుతుందని మాటలు మార్చగలవు కానీ మారని మనసులో మమతను ఎలా మార్చగలవమ్మా? కృష్ణ, అయ్యయ్యో, పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి ఏమన్నా పిచ్చా? లలిత, ఊరుకు. లలిత, ఏమిటా నవ్వు? రా, అమ్మ పాదాలకు నమస్కరించు. ఆవిడ దండం పెట్టమంటావంటే ఆవిడేమన్నా దేవుడా? భగవాన్, నా నమ్మకాన్ని నిజం చేశావు. బ్రతుకంతా భరించమనకుండా ఈ అవమానాన్ని వాకిట్తోనే ఆపు చేశావు. అమ్మా, అమ్మా, ఎందుకమ్మా సిగ్గు? ఇక్కడ మనల్ని ఎవ్వరు చూడర్లే. మాట్లాడుకుందాం. మాట్లాడవా? అయితే నేను బావిలో పడి చస్తా. లలిత, అలా మాట్లాడు రాజా. ఇది వరకు నేను చేయి వేస్తే లాక్కునేవాడువే, ఇప్పుడేం చేస్తా? అయితే కొడతావా? కొట్టను. ఎందుకని? ఇప్పుడు నువ్వు నా భార్య కనుక. భార్యని కొట్టరా? అందరూ కొట్టరు. మా రాజా చాలా మంచోడు. నీకు ఒక్క చెప్పి నవ్వించనా? అక్కర్లేదు. కొట్టను. ఎందుకని? ఇప్పుడు నువ్వు నా భార్య కనుక. భార్యని కొట్టరా? అందరూ కొట్టరు. మా రాజా చాలా మంచోడు. నీకు ఒక్క చెప్పి నవ్వించనా? అక్కర్లేదు. మనదే ఒక పెద్ద కథ, వేరు కథ దేనికి? అయితే నేను ఒక పాట పాడతా. మొన్న మా మేడలోన కుక్క తెచ్చింది, ఈడిచే దిక్కులేక ఏడుపొచ్చింది. మొన్న మా మేడలోన కుక్క తెచ్చింది, ఈడిచే దిక్కులేక ఏడుపొచ్చింది. ఇంతల్లుడు ఎక్కడని ఎతుకులాడారు.
అందుకే నా కోసం పట్టుకొచ్చారు. ఓ లాలి వాహి రాజా, కాకినాడ రేవు కాడ కాయ రాజా. వచ్చినాడు నోరు మోసుకు ఊరుకుంటాడా, అది ఇది అనకుండా నిద్రపోతాడా. వచ్చినాడు నోరు మోసుకు ఊరుకుంటాడా, అది ఇది అనకుండా నిద్రపోతాడా. వచ్చినాడు నోరు మోసుకు ఊరుకుంటాడా, అది ఇది అనకుండా నిద్రపోతాడా. చచ్చినోళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి రారు, చచ్చినోళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి రారు, బ్రతికినోళ్ళు పంపందే పోనే పోరు. ఓ లాలి వాహి రాజా, కాకినాడ రేవు కాడ కాయ రాజా. పిచ్చి లేని ప్రేమ లేదు పెళ్లి కొడుక, సాహుకారు అమ్మాయితో సరసమాడక. చెయ్యి పట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది, నువ్వు చెయ్యి పట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది. పట్టె మంచం అంటే అమ్మో భయమేస్తుంది. ఓ లాలి వాహి రాజా, కాకినాడ రేవు కాడ కాయ రాజా. ఓ లాలి వాహి రాజా, కాకినాడ రేవు కాడ కాయ రాజా. ఏమిట్రా నీ పరిచయం నువ్వును? లేదురా. లలిత పెళ్ళి ఎప్పటి నుంచి చూస్తున్నాను నీ వాళ్ళకు నువ్వు? ఏమిట్రా? అదే వీడి పిచ్చి మేన కూడా పెళ్ళయింది, మా కృష్ణకి ఎప్పుడు పెళ్లి అవుతుందా అని ఆలోచిస్తున్నావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ అమ్మాయి పెళ్లి గురించి నువ్వు ఆలోచించగరా, అన్ని ఖర్చులు పెట్టుకుని అది వైభవంగా పెళ్లి చేస్తాను అని. సరేనా? వేయ్. ఎందురా నాతో అడ్డని భయపడతావు? వేయ్. ఏమిరా రండి. అయిపోయిందిరా సభ, అయిపోయింది. కతుకు బాటలో పరిగెత్తి అలసిపోయాను రా. నువ్వు ఊరుకోమ్మా. ఊరే రంగా, ఏమిట్రా మాటలు? నువ్వే ఇలాగైపోతే చిన్నపిల్ల కృష్ణగలమో చెప్పు. మా తల్లి వయసులో చిన్నదైనా పెద్ద మనసు గలదురా. ఏమిటా మాటలు? నువ్వు ఊరుకోమ్మా, వాడికి మతిపోయింది. ఒరే ఏమిట్రా, పెద్దతనం వచ్చిన తర్వాత రోపం రుష్టు రాకుండా ఉంటుందా? 4 రోజులు కూడా చదువుకూడదు. నిజాన్ని జీర్ణం చేసుకునే ధైర్యం లేనప్పుడు అబద్ధం ఆనందాన్ని ఇస్తుందిరా. రే రంగా, ఏమిట్రా ఆ కన్నీరు? తప్పురా, వీటిని కన్నీళ్ళు అనకూడదురా. అసమర్థుడికి ఇవే సిరి సంపద. సభ, నాకు ఒక మాట ఇవ్వవు రంగా. సభ, ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరిపోయే క్షణం వరకు నీతో ఎన్నో ఆటలాడా. అన్ని ఆటల్లో ముందు నువ్వే పండేవాడు, కానీ చివరాటలో మాత్రం నేను పండుతున్నాను. మా కృష్ణను కూడా నీకే అప్పచెప్తుంది రంగా. బాబా, ఇక మీదట మా కృష్ణకి ఏ లోటు రాకుండా నేనే కాపాడుతానని మాట్లాడా. ఏవో ఇస్తాను రా రంగా. ఇక మీద మన కృష్ణ బాధ్యతలన్నీ నాది. సరేనా?
శాంతమ్మా ఎక్కడున్నావమ్మా? నాన్న, అన్నయ్య పక్కనే ఉన్నాను అన్నయ్య. ఇక్కడే ఉన్నావమ్మా? ఏం లేదు, నాటకం పూర్తయిపోయిందిగా, చివరికర జారిపోతుంది. కళ్ళు కనిపించడం లేదమ్మా. ఇచ్చినమ్మా, నాకు ఇచ్చినమ్మా. కృష్ణ, నువ్వా? నేను నీతో ఆడుకుందామని వచ్చాను మావయ్య. ఇంకేమన్నా కృష్ణ, నా నేస్తం నన్ను వదిలిపోయి నాట కట్టించాడుగా? లేదు మావయ్య, నన్ను ఇక్కడ పంపించి ఆట మొదలెట్టించాడు. నేను నీతో గోళీలాడతాను మావయ్య. నీకు నాన్న లేని లోటు తీరుస్తాను. ఆ లోటు తీర్చవచ్చిన బాధ్యత నాదమ్మా. బంగారం లాంటి సంబంధం చూసి నిన్ను ఇంటిదాన్ని చేస్తాను. నేను అదే నిశ్చయించుకున్నాను మావయ్య. చేసుకుంటే బంగారాన్ని చేసుకోవాలి. కృష్ణ, అదే మావయ్య, బంగారం లాంటి మనిషిని చేసుకోవాలి. నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా కృష్ణ? దృష్టిలో ఏమిటి మావయ్య, కళ్ళ ముందే ఉంటే. కళ్ళ ముందా? నువ్వు ఎంత అమాయకుడి మావయ్య. నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు ఎవరినో వెతుకుతావే. నేనా? నేను అప్పట్లో వేళాకోళానికి అలాగ అంటూ ఉండేవాడిని కానీ మావయ్య, మరి ఏ దారి లేక నేను ఈ నిర్ణయానికి రాలేదు. నాకు ఈ నిర్ణయంలోనే తృప్తి ఉందనుకున్నాను, కనుకనే అడుగుతున్నాను. కాదనకు మావయ్య, సరే నేను చెప్పు. కృష్ణ, ఈ విచిత్ర వివాహం లోకం అంగీకరించదు. నాకు కావాల్సింది నీ అంగీకారం. కృష్ణ, నువ్వు సుఖపడాలని మీ నాన్నకు మాట ఇచ్చానే గాని నేను సుఖపడదామని కదమ్మా. మావయ్య, నా సుఖం నాకన్నా ఎక్కువ నీకు తెలుసునంటావా? నేనుగా కోరుకున్న దాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నట్లే అవుతుంది. అంతేకాదు మావయ్య, నా మాట కాదంటే నువ్వు నన్ను మళ్ళీ చూడలేవు. కృష్ణ, నీ ఇష్టం, అలాగే కాని. చాలు మావయ్య, అది చాలు. నువ్వు మాటిస్తే జరిపిస్తావని నాకు బాగా తెలుసు. వస్తాను మావయ్య. ఇది నిజమా కృష్ణ? అవునత్తయ్య, నేనుగానే ఈ నిర్ణయానికి వచ్చాను. వద్దు కృష్ణ, వద్దు. కావాలని నిన్ను నువ్వు శిక్షించుకోవద్దమ్మా. ఇందులో శిక్షే ఉంది అత్తయ్య. ఎవరో ఒకరు మోసగించారని జీవితం అంతా ఏడుస్తూ కూర్చోమంటావా? అది కాదమ్మా, నిన్ను నువ్వే మోసగించుకోవద్దంట. ఈ ప్రపంచంలో ఇది మోసం, ఇది న్యాయం అని ఎవరు చెప్పగలరు అత్తయ్య? ఏదో ఒక రకంగా ధనవంతులు కావటమే అందరికీ తెలిసిన న్యాయం. సభాపతి గారి దగ్గర కావలసినంత డబ్బుంది, అందుకే ఆయన పెళ్ళాడమని అడిగాను. తప్పేమీ లేదే. ఇందులో నేను ఎవరిని నమ్మించి గొంతు కోసింది లేదే. నియంతనంతో నీ గొంతు నువ్వే కోసుకుంటున్నావు. తొందరపడవద్దని చెప్పడానికి వచ్చాను. మీరు తొందరపడొద్దని నాకు చెప్పడానికి వచ్చారా? మరి మీరెందుకు పరిగెత్తారు? డబ్బు సార్, డబ్బు. అది మనిషిని కొంటుంది, మనిషిలోని మనసును కొంటుంది. ఏమంటారు? నేనేం చెప్పినా వినే స్థితిలో లేవు కృష్ణను. బాధపడకండి, ఇంకా కొద్ది రోజుల్లో నేను మీ స్థితికి చేరుకుంటాను. అప్పుడు చెప్తురు గాని. కృష్ణ, 2 రెళ్ళు ఎప్పటికీ నాలుగే చంద్రం మారు. అమ్మా, ఆ పేరు గల వాళ్ళు ఇక్కడెవరూ లేరు బాబు. వెళ్ళు. అత్తయ్య, వస్తానమ్మా. ఇంకా ఇంట్లో ఎవరున్నారని వెళ్తావు అత్తయ్య? ఇక్కడే ఉండిపోరాదు. ఇక్కడ? అవునత్తయ్య, కన్న తల్లినే మరిపించేదాన్ని. నిన్ను దేవతతో సమానంగా చూసుకుంటాను. నువ్వు చూడవని కాదమ్మా, నేను చూడలేనేమోనని. అత్తయ్య, మనం ఒక చోట మనసు ఒక చోట అయినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఊహించగలనమ్మా. ఈ తారుమారు కారకులైన వాళ్ళు కళ్ళెదుటుంటే చూస్తూ ఉండలేనమ్మా. ఎవరేం చేసినా సుఖపడ్డానికే కాదయ్య. నువ్వు మాత్రం ఎందుకు కష్టపడాలి? పోనీ
నేను చూడను అనుకుంటే నీ కొడుకున్నాడుగా, లక్షాధికారి అల్లుడు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు. అక్కర్లేదమ్మా, కట్టెల్లో పెట్టి కాలిస్తే చాలు. కన్నందుకు ఆ మాత్రం అదృష్టం చాలమ్మా. అత్తయ్య, వస్తానమ్మా. కళకళలాడవలసిన జీవితాన్ని కన్నీటి పాలు చేసిన వాళ్ళ ముఖం రోజు చూస్తూ బాధపడే కంటే దూరంగా బ్రతకటం సుఖం. నాకు కొడుకే లేడనుకుని కొంతకాలం పాటు కూతురు దగ్గరే బ్రతుకుతాను. వస్తానమ్మా. కలివేదు, దోసకాయలు వీసే, వంకాయలు అరవీసే, కందగడ్డ. ఈ ఇంట్లో మేకలు ఉంటున్నాయా, మనుషులు ఉంటున్నారా? అదేంటి అమ్మగారు? లేకపోతే ఏమిటా కూరగాయలు? అయ్యగారి పద్ధతి మార్చే. ఇది అమ్మగారి పద్ధతి. నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కాకుల్లాగా మెతుకులు, మేకల్లాగా ఆకులు మేయటానికి వీల్లేదు. పంచభక్ష పరమాణాలు ఫోన్ చేయాలి. వెళ్ళి అన్ని రకాల వంటలు తయారు చేయి. అలాగే అమ్మగారు. అన్నయ్య, మీ అల్లుడు గారు ఎందుకో నిలబడే ఉన్నారు? ఏం లేదమ్మా, పొలం పనుల విషయం ఏమైనా చెబుతావేమోనని. పొలం పనుల? కొత్తగా పెళ్ళైన కుర్రోడు, అందులో ఇల్లరికం అల్లుడు, మనుగుడుపు పెళ్లి కొడుకులా తిని భార్య పక్కలో కూర్చోవాలి గాని పొలం పనులు చేయటం ఏమిటి? నేను అదే చెప్పానమ్మా, కానీ అబ్బాయి వింటుందా? బురదకు అలవాటు పడ్డ వాళ్ళు పన్నీరుకు త్వరగా అలవాటు పడాలంటే కష్టమే. ఈ రోజు పొలం వెళ్ళక్కర్లేదని చెప్పండి. అన్నయ్య, లలితమ్మను ఒకసారి నా గదికి పంపించు. అలాగే. భలే 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 బాగున్నాయి. ఇవన్నీ ఎందుకండి? అవసరమైన వాళ్లకు చూపించాను. అవసరమైన వాళ్ళు, అనవసరమైన వాళ్ళు, అవసరానికి అనవసరమైన వాళ్ళు, అనవసరానికి అవసరమైన వాళ్ళు. ఈ నగలన్నీ మీవేనండి? మరి నాకు పెడుతున్నారే, మీకు వద్దా? నేను ఎవరి ఆనందం కోసం ఇవన్నీ పెట్టుకున్నామ్మా. అది సరే గాని నువ్వు వెళ్ళి ఈ నగలన్నీ మీ వారికి చూపించు. మా వారా? ఎవరా నవ్వారు? అదేనమ్మా, చంద్రం. చంద్రమా అంటే చందమామ. మీ రాజా చూపించు. మా రాజాక? ఓ రాజా రారా, మా రాజా రారా, రాజా రారా, మా రాజా రారా. ఎక్కడ ఈ నగలని? ఆమె పెట్టింది. ఆమంటే? ఆమంటే ఆమె. కృష్ణేనా? అవును, కృష్ణే. ఎందుకు పెట్టావు ఈ నగలని? భార్యలు ఎందుకు పెట్టుకుంటారు నగలు? భర్తలకు చూపించి ఆనంద పెట్టడానికి. మావి కాని నగలు మాకు అక్కర్లేదు. ఈ ఇంట్లో ఏది మాత్రం మీది. అంటే? నీకంటూ ఏవి లేకనే కదా నువ్వు ఇంటికి వచ్చావు. ఎవరి మనసును వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. మనసును డబ్బుకు తాకట్టు పెట్టుకున్న వాళ్ళ మనసు గురించి మాట్లాడుకు చంద్రం. నేను ఇంటికి వచ్చింది డబ్బుతో సుఖపడతామని కాదు. డబ్బు కోసం ప్రేమను, పరువును కూడా అమ్ముకోగల వాళ్ళ ముఖాన్న డబ్బు పారేయటానికి. అంత అవసరం కల వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవసరం వచ్చినప్పుడు అడగటానికి విడే పడతారేమోనని కట్టుకున్న ఆడదాని మెడలో బంగారం వేశాను. లలిత, ఆ పాపిష్టి నగలను ఇసిరిపారే. విలువైన వస్తువుల్ని నేల కొట్టడం నీకు బాగా అలవాటని మరొకసారి రుజువు చేసుకున్నావు. ఒక నిండు జీవితాన్ని బలిగొన్న రాక్షసు. అమ్మా, అసలు విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెన్నెల కురవలసిన కృష్ణ జీవితంలో నిప్పులు పోశాడు. కళకళలాడవలసిన కన్య జీవితాన్ని. అమ్మా, నా కొడుకే పుట్టలేదనుకుంటాను. కర్మ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఆ రెంటికి నోచుకోలేని బ్రతకమ్మ నాది. పుట్టలేదనుకుంటాను. కర్మ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఆ రెంటికి నోచుకోలేని బ్రతకమ్మ నాది. బావా, మా చెల్లెలు నిజంగా దేవత. బావోయ్, మీ బావ నిజంగా దేవుడు. ఓ బావా, ఏ మీ చెల్లెలు నీకు దొండకాయల బదులు బెండకాయలు పెట్టిందయ్యే. దేవత జీవత అంటున్నావు. అంతేకాదు,
నా కూతురికి తల్లి లేని లోటు తీరుస్తున్నది. నాకు అంతే బావ. నా స్నేహితుడు రంగయ్య లేని లోటు నాకు తీరుస్తానే ఉంది. ఇన్నేళ్లుగా నువ్వు చేసుకొచ్చిన పనులు చిటికలు అర్థం చేసుకుని చక్కా పెట్టుకొస్తాను. ఇంట్లో తనకి అంతకంటే ఏం పని ఉంది బావ. అల్లుడు గారిని నీ అంతస్తు చూసుకోవయ్యా. ఎంత ఇల్లరికి అల్లుడైనా నువ్వు పాలేరు కాదు అని. పాలేరైతే ఇబ్బందే లేదు. ఇష్టం ఉంటే చేస్తాడు, కష్టం అయితే మానుకుంటాడు. కానీ నేను ఇంట్లో బానిసను. నువ్వు బానిసవు గాని పాలేరు గాని కావు చంద్రం. ఈ ఇంటి అల్లుడివి. నువ్వు బస్తి వెళ్ళటానికి ఒక కార్ తీసుకో. అక్కడికి పోగానే ఖరీదైన హోటల్లో దిగు. ఎరువులందరికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి దర్జాగా కొను. కూల్ డ్రింకులు తాగి కోరిన సినిమా చూడు. ఎరువు ఇచ్చే లోపు విస పుట్టకుండా క్లబ్కి వెళ్ళి పేకాడు. డబ్బు సరిపోతే ఎరువుని తీసురా, లేదా డ్రైవర్ని పంపించి మళ్ళీ డబ్బు తెప్పించుకో. ఇదిగో 5,000. చాలదా? అయితే మరో 5,000 తీసుకో. అక్కర్లేదు. ఆ ఎరువులేదో మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో తెప్పించుకోండి. చంద్ర, మనుషుల్ని నమ్మించి సమయం వచ్చినప్పుడు బాధ్యత నుండి తప్పించుకొని నట్టేట ముంచడం అలవాటు చేసుకోకు చంద్రం. ఎవరి కోసం ఇవన్నీ? లేని వాళ్ళ కోసం. ఎవరా లేని వాళ్ళు? ఏమీ లేని వాళ్ళు. ఈ ఇంట్లో ఉంటూ ఇంటి హోదాకు తగినట్టు బ్రతకలేని వాళ్ళు. బ్రతకడం అంటే పట్టు పరుపుల మీద దొరలడం అనుకునే వాళ్ళకి పంపించు ఇవన్నీ. వాళ్ళ కోసమే తీసుకొచ్చాను. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉన్నారు. ఉండటానికి ఇల్లు, పడుకోవటానికి మంచం, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట కూడా లేక వాటన్నిటినీ సంపాదించి సుఖపట్టడం కోసం నిలువున అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద జాలిపడే ఇవన్నీ తెప్పించాను. ఇది జాలి కాదు, గర్వం. కావచ్చు. ఒక లక్షాధికారి భార్యగా గర్వపడటం, ఆ లక్షాధికారి కింద బ్రతికే జనం మీద జాలి చూపించడం తప్పు కాదే. జాలి చూపించడం నీకంత సరదాగా ఉంటే దానికి నోచుకొని జనం చాలా మంది ఉన్నారు, వాళ్ళకిచ్చే. చంద్రు, ఒక్కడికి చెందాల్సిన వస్తువు మరొకరికి మార్చటం అందరికీ చేత కాదు. అలివేలు, అల్లుడి గారికి బాగా వడ్డించు. పాపం మరీ చాకరీ చేయటం ఆయన వంతును, సుఖపట్టం మన వంతు అయిపోతుంది. అవును బాబా, నువ్వన్నా చెప్పు అల్లుడు గారికి. చెప్పినా వినకుండా మరీ రేంబవుడు చేస్తున్నాడు చాకరీ. ఒరే, కష్టపడి తినడం కొందరికి, కష్టపడకుండా మెక్కడం మరికొందరికి అలవాట్రా. అది చెప్తే రాదు. ఇంటి పనులు చూసుకోవడం తప్పు కాదనుకోండి. అయినా పని చేసేటప్పుడు పాలేర్లా చేసినా తినేటప్పుడు ఇంటల్లుడ్లా తినమంటున్నా. పాలేర్లకైనా ప్రభువులకైనా ఉండేది జానుడు పొట్టేలేండి. కానీ దాన్ని నింపే పదార్థాల ఖరీదులు వేరుంటాయి. అయినా ఇన్నాళ్ళు ఏదో గతి లేక కారపు మెతుకులు తినుంటావు. దానికి ఇప్పుడు అవసరం ఏముంది? కోరి జమీందార్ గారింటి అల్లుడు అయ్యావు. కరువు తీరా తిను. అంత కరువు పట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చంద్రం, ఎందుకు అంత కోపం? ఇప్పుడు అమ్మాయి ఏమన్నదని? రాజుని చేసి సింహాసనం ఎక్కిస్తే దాన్ని చలవ బండం చేసి బట్టలు ఉతికాడట. వెనకటికి ఒక పేరుగాడు. ఏంటండి పోతున్నట్టు మీరు అలా అల్లరి చేస్తారు? అవును చంద్రం, అన్నం తినమంటే అరమరకలు దేనికి నాయనా? అరమరికలు కాదండి, అభిమానం. నీ అభిమానాన్ని ఎవరు కాదన్నారయ్యా? తిని వదిలేసావు. అన్నాన్నే కాదు, ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను. దేన్నైనా మధ్యలో వదిలి వెళ్తాం నీకు సుగుణ అనుకుంటాను. ఆయన చంద్రం, ఎక్కడికండి? ఆడుకోవడానికా? కాదు, మనుషుల్లా బ్రతకడానికి. చంద్రం, ఆవేశపడు బాబు. తొందరపాటులో నా పిచ్చితల్ని ఇబ్బందుల్లో పెట్టుకో. మామయ్య, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీ బిడ్డ క్షేమం అన్నది మా అన్యోన్యతను బట్టి ఉంటుంది కానీ మీ సిరులు సంపదలను బట్టి కాదు. కావచ్చు చంద్రం, కానీ ఇంట్లో నీకు ఏం లోపం వచ్చిందని వెళ్ళిపోతున్నావు? లోపమేమీ లేదు కనుకనే వెళ్ళిపోతున్నాను సభాపతి గారు. ఉండవలసినవన్నీ అవసరానికి మించిన మోతాదులో ఉన్నాయి కనుకనే వెళ్ళిపోతున్నాను. నిన్ను ప్రేమించడం కూడా తప్పంటావా చంద్రం? అవునులే, ప్రేమకు విలువ కట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. బయలుదేరమని ఆగిపోయావే. పదా. అమ్మా లలిత, నువ్వు వస్తావు నాన్న? వద్దులే, మేమిద్దరం ఆడుకుంటాం. పదా. చంద్రం, నా మాట వినువా? ఇన్నాళ్ళు మీ మాట వినే మామయ్య. సిగ్గు పౌరుషం చంపుకొని చేతకాని వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. ఎలాగో చంపుకున్నావుగా, మళ్ళీ ఎందుకు పౌరుషం? కృష్ణ, లేకపోతే ఏమిటండి? నేను ఇంటికి కోడలుగా వచ్చి అతని ఆశలకు ఆనకట్ట వేశాననుకుంటే చెప్పొచ్చుగా. ఇలా గిల్లి కథలు పెట్టుకుని నన్నెందుకు కథలు చేయటం? ఆస్తి
ఆస్తి కోసం వచ్చింది, అల్లరి చేస్తుంది నేను కాదు. మరి నేనా? సరే, నాకెందుకు నిందలు? నన్ను క్షమించి ఇక నుండి నువ్వే పెద్దలను చలాయించి డబ్బు ఆస్తిని ఇష్టం వచ్చినట్లు వాడుకో. అందుకే ఆయాసం అంతా. ఎందుకో నీకు తెలిసి వచ్చే రోజు తప్పక వస్తుంది. వస్తా. ఎప్పటికైనా నువ్వు రావాల్సిన చోటు ఇదే కనుక. ప్రతిదానికి ఇలా మారం చేయకు. నేను చెప్పినట్టు విను. చంద్రం, అయితే నేను విన్నది నిజమేనన్న మాట. అత్తవారిల్లు వదిలినట్టేనా? అవును మామయ్య, మేమిద్దరం ఇక మీదట ఇక్కడే ఉండిపోదచ్చా. అమ్మెక్కడా? అమ్మగారు మీ చెల్లెల దగ్గరికి వెళ్ళారు బాబు. పోనీ మీరిద్దరూ మా ఇంటికి రాకూడదు. పైగా లలిత వచ్చి మనిషి కూడా కాదా. పర్వాలేదు మామయ్య, మాకిక్కడే ప్రశాంతంగా ఉంటుంది. మీరేమనుకోకండి. నీ ఇష్టం. వెళ్ళొస్తాను బాబు. వెళ్ళొస్తానమ్మా. ఎక్కడి నుంచి అవుతాం? అన్నయ్య దగ్గర నుంచి. ఓ, కలవారింటి అల్లుడికి చెల్లెలు ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. అమ్మా, అన్నయ్య 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 అని నువ్వు అంగలార్చడమే గాని తల్లి చెల్లెలంటే వాడికి ఆపేక్ష ఉంటేగా. వాడి గుణం నీకు తెలీదమ్మా. వాడు గుట్టొచ్చి పిల్లని ఎక్కిరించిందట. వాడి గురించి నువ్వు నాకు చెప్తావటే. వాడు నా మాట కాదని కృష్ణని వంచించి ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటాడా? అవునులే, తల్లంటే విషం, పెళ్ళం అంటే బెల్లం. నా గుండెల్లో చిచ్చు రగిస్తున్నావు. నువ్వు నన్ను కసురుకున్నావు. నీ జత పచ్చి, నీకు నాకు బెబ్బే. నువ్వు నాతో మాట్లాడద్దు. నాతో నేనే మాట్లాడుకుంటాను, నన్ను నేనే కొట్టుకుంటాను, నన్ను నేనే తిట్టుకుంటాను. నీకెందుకు? లలిత, ఇంకెప్పుడు కసురుకొనుగా. ఒక్కసారి నవ్వు. ఏడిస్తున్నాడు. పూర్తింది కానీ అన్ని సర్దేసి ఆయనకి భోజనానికి ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. రండి బాబు గారు, వడ్డించా. చెవులు కూడా దిమ్మిరు లెక్కినట్టున్నాయి. కష్టం చేసి చేసి మీకే కళ్ళు పొరలకమ్ముంటాయి. నా కష్టం చూసి చూసి. మా ఇంటి అల్లుడివి, నీకీ కష్టం చేయాల్సిన కర్మే వచ్చింది చెప్పు. కష్టం చేయడం కర్మ కొందరి దృష్టిలో, కర్తవ్యం నా దృష్టిలో. కర్తవ్యం? నువ్వు కర్తవ్యాన్ని గురించి మాట్లాడుతున్నావా చంద్రం? అంత పెద్ద మాట వద్దులే. అయినా నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. రా, భోంచేదు గాని. చాలా సంతోషం. ఆ తెచ్చినవన్నీ వెనక్కి తీసుకువెళ్తే మరింత సంతోషిస్తాను. అన్నం నేను తెచ్చానని తిప్పి పంపమన్నావు కానీ ఈ పొలం కూడా నాదే కనుక వదిలి వెళ్ళగలవా? బ్రతుకు తెరువు కోసం నీ ముందు ఎప్పుడూ తలవంచను. అది గుర్తుంచుకో. వస్తాను. నువ్వెవరు? మేమిద్దరం స్నేహితులు. నువ్వు పూచివి. పో ఇక్కడి నుంచి. తప్పమ్మా.
అమ్మా అలా అనకూడదు. ఆవిడ నిన్ను బాగు చేయడానికి వచ్చిన డాక్టర్. డాక్టర్ గారు మీరు చూడండి. నువ్వా ఎక్కడికి ఎందుకు వచ్చావు? కనిపించలే? నీకు చేత కాని పని నేనైనా చేద్దామని. పాపం లలితకు మంది ఇప్పించే శక్తి నీకెలాగో లేదు గనుక నేనైనా ఇప్పిద్దామని. నీలో ఇంకా మానవత్వం దాగుందంటే నమ్మటానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు కృష్ణ. నీ దొంగ సానుభూతితో నేను రాక్షసుణ్ణి కాకముందే మరి ఎక్కడి నుంచి బయటకు వెళ్ళి. నీకు తెలుసో తెలీదో నువ్వు రాక్షసుడుగా మారి చాలా రోజులైంది చంద్రు. నా ప్రయత్నం అంతా నిన్ను మనిషిని చేయటానికేగా. నా విషయంలో నీ జోక్యం అనవసరం. అయినా నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది నీ ఇల్లు కాదు. కాకపోవచ్చు, కానీ మా ఇంటి ఆడపడుచు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. కొత్తగా ఆ బాధ్యతలేమిటో నీకన్నా మాకు బాగా తెలుసు. లలిత, నువ్వు లోపలికి వెళ్ళు. నేను పోను, నాకు ఇక్కడే బాగుంది. నువ్వు పో. ఈ లోకంలో పిచ్చి వాళ్ళకున్న జ్ఞానం కూడా మంచి వాళ్ళకుంటలేదు. ఏం చేస్తాం? డాక్టర్ గారు పదండి. ఇషో ఇషో వెళ్ళిపోయింది. అయ్యయ్యో ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుందా? నన్ను తీయమంటే నేను తీనా? లలిత, ఈ పూట మందు వేసుకున్నావా? పూట పూటకి నువ్వు చెప్పాలా? నేను ఎప్పుడో వేసుకున్నాను. ఏమిటిది? మీరు చేసిన త్యాగానికి మీ సపర్యలు చేసేనా కొంత రుణం తీర్చుకొనివ్వండి. చాచా, పిచ్చి లలిత. పిచ్చిదాన్ని చేసుకుని మంచిదాన్నిగా మార్చుకున్నారుగా, ఇంకా ఎందుకలా పిచ్చిది అంటారు? లలిత, ఇదమ్మా జరిగింది. అన్నయ్య లలితని పెళ్లి చేసుకుంటానికి కారణం నేనేనమ్మా. పిచ్చన్నయ్య, నీకు తెలిస్తే నువ్వేం అఘాయిత్యం చేస్తావోనని నా నోరు ముయించాడు. వాణి, ఎంత పని జరిగింది. పెద్దదాన్ని నాకు చెప్తే నేను మాత్రం కడుపులో దాచుకోను. అంతేలేవే, అడ్డాల్లో బిడ్డలు గాని గడ్డాలు నాడు బిడ్డలు కాదుగా. అబ్బాబ్బా, నీ చాదస్తం నీదేనమ్మా. పోనీ ఒకసారి నువ్వు వెళ్ళి అన్నయ్యని చూసి రాకూడదు? ఏవే, నేను కూడా నీకు బరువు అయ్యానా? అందుకే అంటారు చెడి కూతురింటికి చేరద్దని. నా ఉద్దేశం అది కదమ్మా. నీ ఉద్దేశం ఏమైనా నీ ఇంట్లో మాత్రం ఉండలేవే. నువ్వు చూడక్కర్లేదు, వాడి పంచనా పడుండక్కర్లేదు. దేవుడిచ్చిన కొంపుందిగా, అంతే చాలు. కృష్ణారామ అంటూ గడపడానికి. అమ్మా, అవునమ్మా, లలితకి ఇప్పుడు పూర్తిగా నయమైంది. త్వరలో నీకు మనవన్ని కూడా ఇవ్వబోతుంది. నాకు తెలుసమ్మా, ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు బాగా తెలుసు.
ఆగో, ఇన్నాళ్ళు నన్ను నీడలా వెన్నంటి వేటాడావు. చాలదు, నీ విషజ్వాలతో నా బిడ్డను కూడా ఎందుకు మెల్లించేస్తావు? ఒకప్పుడు వీడిని నా కడుపున కంటానని నమ్మించావు కాబట్టి, వీడు పుట్టినందుకు సంతోషించే తల్లిని కావలసిన దాన్ని ఇలా తప్పించే స్థితికి దిగజార్చావు కాబట్టి. అందుకేగా ఇన్నాళ్ళు పగ సాధించావు. ఒకప్పుడు నిన్ను ప్రేమించానన్న పాపానికేగా నన్ను ద్వేషించి సర్వనాశనం చేశావు. చేస్తాను, ఇంకా చేస్తాను. ప్రేమ పేరుతో నా హృదయానికి తూట్లు పొడిచినందుకు నీ బ్రతుకంతా చివిక్కిపోయేలా చేస్తాను. కేవలం డబ్బు కోసం నాకు కట్టాల్సిన మాంగళ్యం మరో పిచ్చిదాన్ని కట్టి నన్ను పిచ్చిదాన్ని చేసినందుకు జన్మంతా కుమిలి కుమిలి కట్టించిపోయేలా చేస్తాను. నీ తరం కాదు. పగతో పశుత్వాన్ని పెంచుకున్న నీ అహంకారానికి చింతిస్తూ బ్రతుకంతా తిరిగి వాళ్ళ గడుపుతాననుకో. అమాయకురాలివని కొన్నాళ్ళైన అనురాగంతో నన్ను ఆరాధించామని క్షమిస్తున్నాను కానీ ఈ బ్రతుకును ఇంకా నరకం చేయడం చేతగా కాదు కృష్ణ. నీకు చేతనైంది ఏనాడో చేశావు. కేవలం నీ స్వార్థం కోసం లలితను పెళ్లి చేసుకున్నావు. నువ్వేదో గొప్ప త్యాగమూర్తివని, తన్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నావని నమ్మి అమాయకంగా నిన్ను ఆరాధిస్తుందా. ఈ నిజం చెప్పిన క్షణమే ఆమె నిన్ను అసహించుకుంటుంది. లలిత పేరు పలికేందుకు కూడా నీకు అర్హత లేదు. ఒకనాడు నేను ముందుకొస్తేనే చాలని కలవరించు, నా పిలుపు వింటేనే చాలని పడికాపులు కాదు. ఈ ఇల్లు నీది కనుక నన్ను పంపించగలవు చంద్రం. కానీ నీ కంటికి నీరున్నంత కాలం నన్ను నీ కళ్ళలో నుంచి పంపించలేవు. గుర్తుంచుకో. అయ్యయ్యో, ఏడుస్తున్నావా? బాగా ఏడు. పవిత్రంగా ప్రేమించిన బంగారు తల్లి కడుపులో పెట్టకుండా నాలాంటి పిచ్చిదారి కడుపులో పెట్టకు. మనసు లేని మనోపరితంగా నేను ఏడుస్తున్నాను. నాతో పాటు నువ్వు ఏడవరా? ఏడు. విన్న కాస్త నిజానికే నా గుండెలు అలసిపోయాయి. ఇంక నేను వెళ్ళాను. ఇంక నేనేమి వెళ్ళాను. పిచ్చిదాన్ని మనిషిని చేసింది మళ్ళీ పిచ్చెక్కించడానికేనని ఇప్పుడు తెలుస్తోంది. నన్ను జాలిపడి చేసుకున్నావనుకున్నాను. నా మీద ప్రేమతో నన్ను మళ్ళీ మనిషిని చేసుకున్నావనుకున్నాను. కాదు, నీ స్వార్థం కోసం, పాపిష్టి డబ్బు కోసం, నీకు నీ ప్రేయసికి వచ్చిన పట్టుదల కోసం నా మెళ్ళో తాడి కట్టావు. కాదు, నా మెళ్ళో ఉరితాడి కట్టావు. నువ్వు మోసగాడివి, స్వార్థపరుడివి, రాక్షసుడివి. చంద్రబాబు, లలిత మా చెరువులో పడి చచ్చిపోయింది బాబు. ఇక పిచ్చిది పలకదమ్మా. పలికినన్నాళ్ళు అందరి పిలుపుకు పిచ్చిగా పలికింది. ఇప్పుడు ఎంత పిలిచినా పలుకలేనంత దూరం వెళ్ళిపోయిందమ్మా. దూరం వెళ్ళిపోయింది. నీవెంత పిలిచినా ఆ లలిత పలకదు కృష్ణ. నువ్వెందుకు ఏడుస్తావు కృష్ణ? ఏం తప్పు చేసేవని? ఏమండి, నన్ను క్షమించండి. ప్రేమను పగగా మార్చుకున్న నేను నా పగ ఇంత దారుణానికి దారి తీస్తుంది అనుకోలేదండి. అనుకోలేదు. నీ పగ తీర్చుకోవడానికి నేను ఒక కీలు బొమ్మనవుతానని కూడా అనుకోలేదు కృష్ణ. శ్రీయుతుడు కూతురు అని, కాదంటే ప్రాణాలు తీసుకుంటావని.
10 మంది ఎన్ని అవుతున్నారా బిడియం కూడా విడిచిపెట్టి నీ మెడ కుడతారు పోసాను. కానీ నువ్వు పెళ్లికి ముందే చచ్చిపోయావని, ఆ శవానికే నేను ఊరిపోసానని, దెయ్యమని చంద్రాన్ని పట్టు పీడుస్తున్నావని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. వెళ్ళి నీ దెయ్య పగల మన మాడిపోతున్న వాళ్ళ జీవితాల ఏడుపుకు నీ ఏడుపుకు ఎంత తేడా ఉందో చూడు. వచ్చావా చెల్లెమ్మ? కాళ్ళు కలిపి కట్టే మయానికి వచ్చా. తీసుకోమ్మా. అన్నయ్య చెల్లి, ఈ విచిత్రం చూసావా? ఇద్దరు చిటికిన వేళ్ళు కలిస్తే పెళ్లి, ఒక్కరివే 2 బొట్టన వేళ్ళు కలిస్తే సావు. ఒక్కొక్కరి జీవితంలో పెళ్లికి సావుకి పెద్ద తేడా ఉండదమ్మా. చంద్రం, పసికందు ముద్దు మురికం కూడా చూసుకోకుండా నిండు జీవితాన్ని తెల్లార్చుకుని తన బాధ్యత తీర్చుకుని మిగిలిందల్లా మన బాధ్యత. జరగవలసిందేదో చూడనాయనా. ఇంకా జరగవలసిందే ఉంది మా. మన శ్రమ లేకుండానే కడసారి స్నానం కూడా తాను చూపించుకుంటున్నాం. అమ్మవాణి, మీ వదిన్ని పసుపు కుంకుమలతో పంపిస్తావమ్మా? అన్నయ్య, కాపురానికి కదమ్మా, శ్మశానానికి. లలిత వెళ్ళిపోయింది కృష్ణ. కాదు, మనమే ఆమెను పంపించేశాం. అన్నయ్య బ్రతుకును చీకటి చేశాం. కానీ తను లలితను పెళ్లాడితేనే కానీ నా బ్రతుకు నిలవదు. నా బ్రతుకు నిలపాలంటే నీకు వాడికి పెళ్లి జరగదు. ఆ స్థితికి కారణం నేనే. బాబు, ఈ క్షణం చేసుకుంటాను నా ఇంటి కోటలుగా. సరే, అలాగే. ఎవరు లేరు, నీకెవరు లేరు, ఎవరు లేరు, నీకెవరు లేరు, ఉందిలే నీ కళ్ళల్లో కావలసినంత కన్నీరు, ఉందిలే నీ గుండెల్లో పెను తుఫాను ధోరు, ఎవరు లేరు, నీకెవరు లేరు. మనసైన మరుమల్లెను విధి లేక విడిచావు, అనుకోని ఒక పువ్వును
ఎదపైన నిలిపావు మనసైన మరుమల్లెను విధి లేక విడిచావు అనుకోని ఒక పువ్వును ఎదపైన నిలిపావు ఆ మల్లె మనసు విరిగి పగపోనింది ఈ పువ్వు మనసు పెరిగి రాలిపోయింది ఎవరూ లేరు నీకెవరూ లేరు రాతి నేల పెళ్ళగించి రవ్వలు పండించాము మనిషిగా మరచాలు రాతి నేల పెళ్ళగించి రవ్వలు పండించావు మతిలేని ఇల్లాలిని మనిషిగా మలచావు ఆ పంట చితి మంటల రగిలింది అంతులేని శూన్యమే మిగిలింది ఎవరు లేరు నీకెవరు లేరు ఎవరు లేరు నీకెవరు మావయ్య 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 ఇవే బాబు మా జీవిత గాథలు